లో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ప్రధానంగా బట్టి పాదయాత్రకు సీనియర్లు రాకపోవడంపై ఒక ఎంత అనుమానం అయితే మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతో కొంత అంతర్గత కుమ్ములాట ఉండడం సహజంగానే కనిపిస్తున్నప్పుడు కూడా కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక రేంజ్లో మారింది. కొత్త జోష్తో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా అధికారం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ సీనియర్ ఇంతవరకు రాకపోవడానికి ఏంటంటే దీనికి మించి ఏమైనా మాస్టర్ ప్లాన్తో మాత్రం ఉన్నారా, లేకపోతే కావాలనే వెళ్ళట్లేదా, పూర్తిగా కారణాలు అయితే తెలియనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్ చెప్పండి. మల్లు బడి కుమార్ పాదయాత్ర అయితే నల్గొండ జిల్లాలో విజయవంతంగా నడుస్తుంది. మొత్తానికి ఆయన చేపట్టిన ఈ పాదయాత్ర గత 10 రోజులుగా దేవరకొండ నియోజకవర్గం, నాగార్జున సాగర్, నల్గొండ నియోజకవర్గాలు అయితే కొనసాగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆయన మహబూబ్నగర్ జిల్లా నుంచి దేవరకొండకు వచ్చినప్పుడు ఒక రోజు జరిగిన బహిరంగ సభలో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి మాత్రమే పాల్గొని అట్టించటే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి పాదయాత్రలో జానారెడ్డి పాల్గొనకపోవడము, అదే విధంగా నల్గొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఇప్పటి వరకు పాల్గొనకపోవడం తోటి కార్యకర్తల్లో అయితే ఒక రకమైనటువంటి నిరుత్సాహం నెలకొంది. ఎందుకంటే పార్టీలో అగ్ర నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి జానారెడ్డి, అదే విధంగా కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, అదేవిధంగా నల్గొండ ఎంపీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆయనతో కలిసి నడిచిన దాఖలాలు ఇప్పటి వరకు అయితే లేవు. ఆయనతో కలిసి కొద్ది దూరం కూడా పాదయాత్ర చేయకపోవడంతో ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, రేపు అతని యొక్క పాదయాత్ర నగరికల్ నియోజకవర్గాన్ని చేరుకుంటుంది. ఆ తర్వాత సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లాకు వెళ్తుంది. అయినప్పటికీ కూడా సూర్యాపేటకు చెందిన దామోదర్ రెడ్డి సీనియర్ నాయకుడు ఆయన కూడా ఇప్పటి వరకు పాదయాత్రలో పాల్గొనకపోవడంతో ఈ యొక్క కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి నిరుత్సాహం అయితే నెలకొంది. సీనియర్లు కానీ చెప్పుకుంటున్న నాయకులు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక సీనియర్ సిఎల్పి నాయకుడైనటువంటి మల్లు బట్టి విక్రమార్క 1000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే కనీసం వారు ఒక్క రోజైనా టైం కేటాయించకపోవడం, ఆయనతో కలిసి నడకపోవడం పట్ల పార్టీలో అయితే నిరుత్సాహం అయితే నెలకొంది. ఇటు కార్యకర్తల్లో కూడా అయోమయం నెలకొంది. ఎందుకంటే ఒక నాయకుడు పాదయాత్ర చేస్తుంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి తప్పనిసరిగా పాదయాత్రలో పాల్గొనాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆయన పర్యటించి 4-5 రోజులు పాదయాత్ర చేసినప్పటికీ జానారెడ్డి ఎక్కడ కూడా పాల్గొనలేదు. అదే విధంగా గత 3 రోజులుగా నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి ఈ పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. అదే విధంగా నల్గొండ ఎంపీగా ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంతవరకు రాకపోవడం పట్ల అయితే మల్లు బట్టి పాదయాత్ర పైన వీరు రాకపోవడాన్ని అయితే నాయకులు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరూ ఒక తాటిపైకి వచ్చి పార్టీని మరో 6 నెలల ఎలక్షన్ ఉన్న కాలంలో అధికారం దిశగా అడుగులు వేయాల్సింది పోయి ఇప్పటికీ ఎవరికి ఒకరు సహకరించకపోవడం పట్ల అయితే శ్రేణులన్నీ అయితే నిరుత్సాహంగా ఉన్నాయి. రాజశేఖర్, ఏమైనా రాజకీయ వ్యూహం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ కూడా లాస్ట్లో ఏమైనా మధ్యలో అందరూ ఒకేసారి వచ్చి భారీ బహిరంగ సభలో దీని అన్నింటిలో కూడా ఒక చెక్ పెట్టే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా, లేకపోతే ఇతరితర కారణాలుగా ఏమైనా భావించవచ్చు? ఎందుకంటే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని అంటే మిగతా వాళ్ళు సీఎం ఉన్నప్పుడు కూడా భట్టికి మాత్రం రేసులో ఉన్నారని ప్రచారం జరగడం, ఆయన ఒక మీడియా సంబంధించిన అడిగిన క్వశ్చన్లో కూడా చెప్పిన ఆన్సర్ ఖచ్చితంగా పార్టీ ఇస్తే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఒక వ్యాఖ్య చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అదే కారణం అనుకోవచ్చా, లేకపోతే దీని వెనక ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉంది అనుకోవచ్చా రాకపోవడానికి? పార్టీలో అంతర్గత వివాదాలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకే వేదికపైకి వచ్చి అందరం కలిసి ఉన్నామనే సంకేతం ఇస్తేనే పార్టీకి ముందుకు పోయే భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికే కర్ణాటక ఎలక్షన్ లో అందరూ కూడా అక్కడ కలిసి పనిచేస్తేనే అక్కడ విజయం సాధించారు. అదే ఎఫెక్ట్ తెలంగాణలో కూడా కనపడాలి. పార్టీ విజయం సాధించాలంటే అందరు నాయకులు కలిసి పనిచేయాలి. ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో ఆ నియోజకవర్గంగా వచ్చినప్పుడు వారందరూ కూడా కలిసి పాల్గొన్నట్టయితేనే ఇటు కార్యకర్తల్లో ఇటు పార్టీలో కూడా కొత్త ఉత్సాహం వచ్చి మరో 6 నెలల కాలంలో ఇలాంటి పాదయాత్ర వల్ల పార్టీ కూడా అభివృద్ధి చెంది అదే విధంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అగ్రనాయకులు అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా పాల్గొనకపోవడంతో నిరాశ అయితే నెలకొంది. ఈ రోజు సాయంత్రం నల్గొండ జిల్లా కేంద్రంలోని పెదగాడ సెంటర్ లో బండ్లు బట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. మరి సాయంత్రానికల్లా ఈ అగ్రనాయకులంతా వచ్చి అతని సంఘీభావం తెలుపుతారా, ఈ యొక్క మీటింగ్ లో పాల్గొంటున్నారు అయితే ఇప్పటి వరకు అయితే ఎలాగైతే వాళ్ళు వస్తారన్న సమాచారం అయితే ఇప్పటి వరకు అయితే లేదు. చివరి నిమిషంలో ఏదైతే రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా నిరుద్యోగ నిరసన సభ పెట్టినప్పుడు కూడా వారు చివరి నిమిషంలో ఏదైతే రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతను పరామర్శించి నల్గొండ జిల్లా కేంద్రానికి ఉన్న
చాలా సేపటి తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా బహిరంగ సభకు వచ్చి వేదికపై మాట్లాడి వెళ్ళిపోయిన సంఘటన చూసాం. దాని తర్వాత మరో అగ్ర నాయకుడు సిఎల్ నాయకుడు అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో సిఎల్పి నాయకుడు ఉన్నటువంటి మల్లుబట్టి విక్రమార్క ఇంతవరకు కూడా ఆయన పాదయాత్రలో వారు కనిపించకపోవడం తోటి శ్రేణులు అయితే నిరుత్సాహంగా ఉన్నాయి. కింది స్థాయి సెకండ్ స్థాయి క్యాడర్ మాత్రమే పాల్గొనగా సీనియర్ నాయకులు పాల్గొనకపోవడం పట్ల అయితే పార్టీలో అయితే కొంత నిరుత్సాహం ఉంది. ఎందుకంటే మరో 6 నెలల కాలంలో ఎవరికి వారు ఆ యమునా తీర్ అన్నట్టుగా ప్రవర్తిస్తుండడం తోటి ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఉన్న వారి ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనకపోవడం అయితే పార్టీ పట్ల అయితే కొద్దిగా ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అందరు కలిసి పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరికి వారే పార్టీ చోటు చూసినట్టుగా వ్యవహరించినట్టయితే పార్టీ మరో 10 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరో మారు కూడా అందరు కలిసి కష్టపడి పనిచేయకపోతే అయితే మళ్ళీ కూడా ప్రతిపక్ష స్థానంలో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా కలిసి పనిచేసి ఇంకా 2-3 రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక వారం రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో చివరి వరకైనా అందరూ ఒకే వేదిక వచ్చి ఒక భారీ బహిరంగ సభ లాంటిది నిర్వహించినట్టయితే పార్టీలో ఉత్తేజం, నూతన ఉత్తేజం వచ్చి కార్యకర్తలకు కూడా సంతోషం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఒక పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి నిన్న ప్రియాంక గాంధీతో సమావేశమై ప్రియాంక గాంధీ నల్గొండలో సభ పెట్టి తీసుకువస్తానని చెప్పినప్పుడు కూడా చివరి నిమిషంలో అది కూడా ఫెయిల్ కావడం తోటి కొంత నిరాశ ఉంది. దాంతో బల్లు మొత్తం 2 రోజులుగా పాదయాత్రకు విరామం ఇచ్చినప్పటికీ ప్రియాంక గాంధీ రాదు అని తెలిసిన పక్షంలోనే వారు ఈ రోజు పాదయాత్ర తిరిగి కొనసాగించడం జరిగింది. సభ ఉండదని తెలిసిన తర్వాత అతను పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. ఏదేమైనప్పుడు కూడా జిల్లా అగ్ర నాయకులు ఏదైతే మేము సీఎం రేస్ లో ఉన్నామని చెప్పుకుంటున్నాడు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసి ముందుకు తీసుకుపోతేనే వారికి భవిష్యత్తు ఉంటుంది రాష్ట్రం.